వారణాసి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ ముఖ్య నేతలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి తర్వాత బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారని తెలుస్తోంది. సో ఆ సమావేశం ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలేంటి? ఎస్ సౌజన్య, వారణాసి నుంచి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు కార్యక్రమం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సో నిన్న సాయంత్రం వారణాసికి చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 6 కిలోమీటర్ల మేర యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రత్యేకంగా ర్యాలీ కూడా నిర్వహించారు. సో ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వారణాసి ప్రజలు, దాంతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఇక ఈరోజు ఉదయం నుంచే గంగా స్నానం చేసినటువంటి నరేంద్ర మోడీ ఆ తర్వాత ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించారు. సో పూజలు పూర్తయిన తర్వాత వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తాను లోక్సభ నుంచి మరోసారి ఏ విధంగానైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో దానికి పోటీ చేస్తున్నటువంటి అంశం పైన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీతో పాటు అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరోపక్క బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తలను కూడా తీసుకెళ్లారు, ఎవరైతే వారణాసిలో ఉండేటటువంటి వాళ్ళను. ఇంకా ఏ విధంగానైతే 2014 నుంచి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఆ సమయం నుంచే వారణాసి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో తొలిసారి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు, అక్కడి నుంచే ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి సో ప్రత్యేకంగా ఏ విధంగానైతే వారణాసి, కాశీ ఈ కారిడార్స్ను మొత్తం కూడా డెవలప్ చేస్తూ వస్తున్నారు. మరింత డెవలప్ చేసే అంశం పైన కూడా ఎన్నో విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అయితే ఈరోజు ప్రధానమంత్రి హోదాలో ఉండి తను మరోసారి లోక్సభకు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా మరోపక్క అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ప్రస్తుతం వారణాసిలోనే ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో ఒక ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఈ ర్యాలీ తర్వాత ఏదైతే రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేకంగా బీజేపీ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటరాక్ట్ కాబోతున్నారు. సో ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో, అంటే మొదటిసారి 2014లో ఏ విధంగానైతే వారణాసి నుంచి పోటీ చేశారో ఆ సమయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి తనకు ఆ వారణాసితో ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు నరేంద్ర మోడీ. ఏ విధంగానైతే అక్కడ అంటే గంగమ్మ తనను అక్కున చేర్చుకుంది, తనను ఆహ్వానించింది అని చెప్పి ఈరోజు ఉదయమే తను ప్రత్యేకంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో అదే విధంగా ఈసారి 3వ తాను వారణాసి నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నాను, సో ఖచ్చితంగా గెలవడమే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మెజార్టీ రాబోతుంది, గెలవబోతున్నారు. సో ఆ విధంగానే 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దేశ సేవలో భాగంగా అటు వారణాసిని అభివృద్ధి చేస్తాం, దేశాన్ని కూడా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల్లోకి తీసుకెళ్తూనే ఉన్నారు. సో ఇప్పటికే దేశవ్యాప్తంగా అంటే 7 విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ 7 విడతల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు తొలి విడత నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ పాల్గొంటూనే ఉన్నారు. సో ఆ విధంగానే 3 నుంచి 4 సభల్లో, రోడ్ షోల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటూనే ఉన్నారు. సో వాటి కంటిన్యూస్గా ఇప్పటికే 4 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 3 విడతలు. అయితే వారణాసిలో మాత్రం చివరి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి, అంటే జూన్ 1వ తేదీన. సో ఆ జూన్ 1వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి. సో దానికి అనుగుణంగానే ఇక వారణాసి అనేది తమకు చాలా కీలకంగా బీజేపీ ఫీల్ అవుతుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు సైతం ఇప్పుడు వారణాసికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే ఎన్నికలు పూర్తయ్యాయో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వారణాసికి రీచ్ అవుతున్నారు. సో వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మరోసారి అక్కడి నుంచి గెలిపించేందుకు
గెలుపు అనేది కామన్ గా కనిపిస్తుంది. గెలుపు ఖచ్చితంగా ప్రధానమంత్రి అక్కడి నుంచి గెలుస్తారు. కానీ మెజార్టీ అనేది మరింత పెరగాలనేది బీజేపీ ఆకాంక్షిస్తుంది. సో దానికి అనుగుణంగానే తొలిసారి నరేంద్ర మోడీ అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు 3,70,000కు పైగా ఓట్లతో తొలిసారి 2014లో వారణాసిలో గెలిచారు. సో ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో అక్కడి నుంచే రెండోసారి పోటీ చేసినప్పుడు 4,75,000కు పైగా పైచిలుకు ఓట్లతో మెజార్టీ ఓట్లతో గెలిచారు. సో ఓవరాల్ గా చూస్తుంటే కూడా మెజార్టీ అనేది పెంచుకుంటూ వస్తున్నారు. సో ఇక వార్ వైడ్ సైడ్ అన్నట్టుగా ఉండాలి. అందుకోసమే మూడోసారి ఖచ్చితంగా భారీగా మెజార్టీ అనేది, అంటే 3 లక్షలు 4 లక్షలు అంటేనే భారీ మెజార్టీ, కానీ అంతకు మించినటువంటి మెజార్టీ ఓట్లతోనే ఈసారి గెలవాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. అందుకోసమే ప్రత్యేకంగా ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు మిగతా కేంద్ర మంత్రులు, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా స్పెషల్ ఫోకస్ అటు వారణాసి పైన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య, అంటే రాజు, ఇప్పుడు సమావేశం అనంతరం ఇక వారణాసి కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాని మోదీ ర్యాలీగా వెళ్లే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఈ కేంద్ర మంత్రులు, వీళ్ళు కూడా సీఎంలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది, ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు. సో ర్యాలీ ఎక్కడి వరకు కొనసాగే అవకాశం ఉంది? ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? సో దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ర్యాలీ ఉందంటే చాలు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నటువంటిది చూస్తూనే ఉన్నాము. సో అదేవిధంగా అది తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో జరిగేటటువంటి ర్యాలీ కాబట్టి ఇప్పటికే లక్షల్లో ప్రజలు చేరుకున్నారు, బీజేపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అయితే కలెక్టరేట్ కార్యాలయం తర్వాత తన ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో, రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ వరకు కూడా ర్యాలీ ఉంటుంది. సో ర్యాలీ తర్వాత జరిగేటటువంటి ఒక సమావేశం, కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో. అక్కడ ఏదైతే ఇప్పటి వరకు తన గెలుపు కోసం కృషి చేసినటువంటి బీజేపీ కార్యకర్తలతో మమేకమవుతారు. ఎందుకంటే 2 సార్లు కూడా అక్కడ నుంచి వారణాసి ప్రజలు, వారణాసి ఓటర్లు, వారణాసిలో ఉండేటటువంటి బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీగా ఉన్నటువంటి ఒక అటు నరేంద్ర మోడీని ప్రధానిని చేయగలిగారు 2 సార్లు. సో ఇక మూడోసారి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మూడోసారి అవకాశం ఇచ్చేటటువంటి తరుణంలో బీజేపీ కార్యకర్తలతో తన మనసును పంచుకోబోతున్నారు. తనకు వారణాసితో ఉన్నటువంటి అనుబంధాన్ని, అక్కడ చేసినటువంటి అభివృద్ధిని, రానున్నటువంటి కాలంలో జరిగేటటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా అటు వారణాసి ఓటర్లకు, వారణాసిలో ఉండేటటువంటి బీజేపీ కార్యకర్తలకు చెప్పబోతున్నారు. అంతేకాదు ఈ రానున్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో, జూన్ 1వ తేదీన పోలింగ్ ఉంది కాబట్టి, సో అప్పటి వరకు ఎటువంటి స్ట్రాటజీతో బీజేపీ అడుగులు వేయాలనే దాని మీద ప్రత్యేకంగా బీజేపీ అగ్రనాయకులు ఇప్పటికే అక్కడ ఫోకస్ పెడితే, అటు ప్రధానమంత్రి సైతం బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఓవరాల్గా కూడా ఈసారి వారణాసి నుంచి మరింత భారీ మెజార్టీతో ఎలా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలవాలి, దానికి కావాల్సినటువంటి కార్యాచరణ ఏంటి అనే దాని మీద ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే వారణాసికి పెద్ద ఎత్తున, అంటే రోజు వారణాసికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు చేరుకుంటూనే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కాశీలో దర్శనం చేసుకోవాలి, వారణాసిలో తిరగాలి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ ప్రసిద్ధి ఉన్నటువంటి కాశీకి గతంలో వెళ్ళాలంటే కొంత ఇబ్బందికరంగా ఉండేది. రోడ్స్ సరిగ్గా లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి కారిడార్ అనేది సరిగ్గా లేకపోవడం. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయి. వారణాసి వెళ్ళాలంటే చాలా ఈజీ, ఎక్కడి నుంచి అయినా సరే 24 గంటల్లో చేరుకునేటువంటి ఫెసిలిటీ ఇప్పుడు వచ్చేసింది. వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి, రెగ్యులర్ రైళ్లు నడుస్తున్నాయి. దాంతోపాటు ప్రత్యేకమైనటువంటి ట్రాన్స్పోర్ట్ కోసం కారిడార్ను కూడా నిర్మించారు. ఢిల్లీ నుంచి అయితే ప్రత్యేకంగా వెళ్ళొచ్చు కాశీ కారిడార్. మరోపక్క ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా వారణాసికి రీచ్ అయ్యేందుకు మెయిన్గా అంటే రోడ్లు అనేటివి, ప్రధాన రహదారులు అనేటివి ఎంతో డెవలప్ అయ్యాయి. సో దాంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇప్పుడు కాశీకి దర్శనం కోసం వస్తున్నారు. సో కాశీకి దర్శనం కోసం వచ్చేటటువంటి ప్రజలే కాదు, లోకల్గా ఉండేటటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు జరిగేటటువంటి ర్యాలీలో అటెండ్ అవుతారు. సో ఓవరాల్గా కూడా ఇక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని, అంటే ఇప్పటికే 2 సార్లు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు, ఇక మూడోసారి ప్రధాని అయ్యేందుకు
ఆ, ఏ విధంగానైతే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు 400కు పై చిలుకు లోక్సభ స్థానాల్లో గెలవడం, అటువంటి మెజార్టీతో ఈసారి అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సో దానికి అనుగుణంగానే ఇక ప్రత్యేకమైనటువంటి భారీ మెజార్టీతో వారణాసిలో కూడా గెలవాలనేటువంటి ఆకాంక్షతో బీజేపీ కనిపిస్తుంది. అందుకోసమే ఒక ప్రత్యేకంగా అక్కడ జరిగేటటువంటి ర్యాలీలు కావచ్చు, అక్కడ జరిగేటటువంటి సమావేశాలు కావచ్చు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇక మరోపక్క దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. మరోపక్క ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి నాయకులు సైతం వారణాసిలో ఉన్నారు. ఇప్పుడు జరిగేటటువంటి ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత జరిగేటటువంటి సమావేశంలో కూడా ఈ ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సౌజన్య, రాజు, ఈ సమావేశం ఆర్ ఈ ర్యాలీ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అంటే స్కెడ్యూల్ ఎలా ఉంది అసలు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీది? ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని ప్రకారం 11:30 గంటలకు ప్రధానమంత్రి నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పారు. సో నామినేషన్ దాఖలు చేశారు. సో తర్వాత రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో జరిగేటటువంటి సదస్సుకు హాజరవుతారు అని చెప్పారు. సాయంత్రం వరకు వారణాసిలోనే ప్రధాని నరేంద్ర మోడీ గడపబోతున్నారు. ఆ తర్వాత మరికొన్ని స్కెడ్యూల్స్ కనిపిస్తున్నాయి. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్ యూ. థ్యాంక్స్.